अच्छा नर्सरी 45 నిమిషాలు ఆగుతున్నాను వేణు రావు ఇప్పుడు ప్రజా జీవితంలో ఏ విధంగానైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల ఒక ప్రజాప్రతినిధిగా మనం బాధ్యతగా భావిస్తామో ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా ఒక విధంగా అది మన ప్రధాన బాధ్యత భావించాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణ జగిత్యాల ప్రాంతం ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతంతో నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం. జగిత్యాల ఒకప్పుడు ఏదైతే ఇప్పుడు జిల్లా కేంద్రం, ఒకప్పుడు ఇట్ వాస్ డివిజన్ హెడ్ క్వార్టర్. అప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిర్మాణ దశలో సంబంధిత కార్యాలయాల ఏర్పాటు కొరకు ఏదైతుందో ఈ ధరూర్ రెవెన్యూ విలేజ్కి వెళ్ళి సబట్ మోర్ దాన్ 200 acres, 300-400 acres ఏదైతుందో సేకరించి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయటం. తదుపరి కాలంలో ఏదైతుందో అది మన జగిత్యాల పట్టణానికి ఒక వరంగా మనకు మారింది. అంటే హౌసింగ్ బోర్డు, గృహ నిర్మాణ సముదాయాలే కానీ తదుపరి కాలంలో జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వ ఆస్తుల ఏ విధంగా పరిరక్షింప చేయబడాలి, పరిరక్షించుకుంటే భవిష్యత్తులో మనకి ఏ విధంగా ఉపయోగకరంగా మనం వినియోగించుకోవచ్చు అనే భావనతోని నేను ఐ కేమ్ టు పబ్లిక్ లైఫ్. 83 ప్రజా జీవితానికి వచ్చింది. నేను 83కి వెళ్ళి ఇప్పటి వరకు కూడా అప్పుడైతే 132 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతుందో దీన్ని వినియోగించాను. పార్ట్ ఆఫ్ ఇట్. ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయడానికి దాన్ని వినియోగించాను, గుర్తుంది. సరే, అట్లాగే ఈ ఆస్తుల పరిరక్షణ కొనసాగించటం ఇవాళ ఏదైతుందో జగిత్యాల జిల్లా కేంద్రంగా ఇది పరిగణించబడటంతో డిస్ట్రిక్ట్ కలెక్టరేటే కానీ ఎస్పీ కార్యాలయమే కానీ ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇలా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించే కానీ ఇలా కోర్టు న్యాయస్థానాల కూడలి ఏర్పాటుకు సంబంధించే కానీ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇవాళ అక్కడ ఏర్పాటు చేయడానికి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో మనం గమనిస్తూ చెప్పంటాం. అంటే ప్రజా ఆస్తుల పరిరక్షణ మనం చేసుకోగలగడంతో ఏదైతుందో ఇవన్నీ కూడా మనం ఇవాళ ప్రజా అవసరాలకు దాన్ని వినియోగించుకునే మనకు అవకాశం లభించింది. అట్లాగే దేవాదాయ శాఖకు చెందినటువంటి ఒక ఆస్తుల పరిరక్షణ కూడా అంతే ప్రధానం. దేవాదాయ శాఖకు చెందినటువంటి ఒక ఆస్తుల పరిరక్షణ కూడా నాకు ఏదైతుందో ఒక ఆధ్యాత్మిక చింతనతోని ఏ విధంగా ప్రజా ఆస్తుల పరిరక్షణ మన బాధ్యతగా భావించాలని చెప్పి పేర్కొనడం జరుగుతుందో దేవాదాయ శాఖకు చెందినటువంటి ఒక ఆస్తుల పరిరక్షణ కూడా అంతే బాధ్యతగా ఇవాళ మనం ఇక్కడ రామాలయం దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ఆస్తిని కాపాడుకోవటానికి కొరకు అంటే కొంత న్యాయపరంగా సమస్యలు సృష్టించబడే ప్రయత్నం చేపట్టబడ్డప్పటికీ కూడా అందువల్ల నేను అనుకుంటా అక్కడి భక్తులు రాముల వారి పట్ల విశ్వాసంతో ఇంత పెద్ద దేవాలయం ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆర్థిక సహకారం లేకుండా అది నిర్మాణం చేయగలగడం అంటే మామూలు విషయం కాదని చెప్పండి. అట్లాగే ధరూర్ క్యాంపులో ఉన్నటువంటి ఒక రామాలయానికి సంబంధించిన ఒక ఆస్తి కొంత మేరకు ఇదే న్యాయపరమైనటువంటి ఒక సమస్యను సృష్టించి అది అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా మరి నివారింపచేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగిందో కూడా అందరు తెలుసు అని చెప్పాలి. ఇవన్నింటికి తోడేదైతుందో వీళ్ళు జగిత్యాల పట్టణానికి ఏ విధంగా ధరూర్ మనకు
ప్రాంతానికి మనకు అనుబంధంగా ఉండడంతో అక్కడ ఈ ప్రజా అవసరాలకు అప్పుడు సేకరించిన భూమిని వినియోగించుకునేట్టు ప్రయత్నం చేసుకోవడం జరిగిందో అక్కడ నర్సింగాపూర్ గ్రామ రెవెన్యూ పరిధి కూడా ఉంది. వాళ్ళు ఏ విధంగా ఒక ప్రక్క దరూరు ఉంటే ఇంకో ప్రక్క టువర్డ్స్ ఈస్టర్ సైడ్ నర్సింగాపూర్ గ్రామం ఉంటుంది. నర్సింగాపూర్ ఒకటి 437 మనకు ఆయన ఉత్తర్వులు జారీ చేసిండు. ఐ థింక్ రెవెన్యూ టుడే దే ఆర్ హోల్డింగ్ పంచనామా అండ్ టేకింగ్ పొజిషన్. అండ్ నేను కలిసి ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో వాళ్ళు ఏ విధమైనటువంటి న్యాయపరంగా వివాదాలు సృష్టించకుండా మీరు లీగల్గా మనం తీసుకునేటువంటి ఒక ప్రివెన్షన్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పండి. సాధారణ వాట్ యూ విల్ కాల్ టు ఫైల్ ఏ క్యాబిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంబంధిత అక్కడ ఈ గవర్నమెంట్ లీడర్స్ కు తగు సూచనలు మరి వారికి ఏదైతే ఉందో ముందే హెచ్చరికలు ఏదైతే వారికి తెలియజేయటం అది చర్యలు చేపట్టాలని చెప్పంటున్నా. ఈ 251 సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ 250 సంబంధించి కూడా రెవెన్యూ రికార్డులు ఏ 450 437 అనుగుణంగా ఇట్లా చేయడం జరిగిందో అవన్నీ కూడా మీరు రద్దు చేయడానికి చర్యలు చేపట్టారు. కళ్ళ కుట్టొచ్చినట్టు కనబడుతుంది. నర్సింగాపూర్ అనేది కళ్ళ కుట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇటువంటి దురాక్రమణలు ఇంకా ఇతరత్ర గ్రామాలలో కూడా జరిగి ఉంటాయి. నర్సింగాపూర్ అనేది ఏదైతుందో జగిత్యాలకు అనుసంధానంగా ఉండడంతో ఏదైతే మరి కుట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇలా ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఏదైతుందో మేము మూగవడతాం. ఇంకా ఇతరత్ర కూడా ప్రభుత్వ ఆస్తులు గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతున్నదో ఏ విధమైన అసైన్మెంట్ ప్రొసీజర్ లేకుండా ప్రభుత్వ పరంగా నిబంధనలు పాటించకుండా రెవెన్యూ అధికారుల కొల్యూజన్ తోని కాజేయాలని ప్రయత్నించడం అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం ఏదైతే రెజ్యూమ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే యూ గో బ్యాక్ టు అబౌట్ 20 years బ్యాక్ 1954 55 కాస్తా 54 55 ఖాసరా నివేదికలు ఉన్నాయి. 54 55 ఖాసరా నివేదికలను ఆధారంగా చేసుకొని 54 55 ఖాసరా నివేదికలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతమైనట్టు గోచరిస్తుందో అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ పరంగా రెజ్యూమ్ చేసుకోవడానికి కొరకు చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తాను చెప్పండి. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రోటోకాల్ పర్సన్ గా కొనసాగారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రోటోకాల్లో మళ్ళీ మిమ్మల్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రోటోకాల్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి అధికారికంగా బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం రావడం. సో ఇంతకాలం సుదీర్ఘ ప్రజా జీవితం మీరు అన్నట్టు 4 దశాబ్దాల నుండి ఏదో రకమైనటువంటి ఒక బాధ్యతతోని నేను విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఈ అవకాశం వస్తుంది. నేను వాస్తవంగా శాసన మండలి సభ్యుడిగా నాకు తిరిగి అవకాశం వస్తుందని చెప్పని భావించింది. న్యాచురల్ అది చెప్పంటున్నాం. ఆనాడు ఏదైతుందో 2019 పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ నిలబడినప్పుడు ఏదైతుందో వాస్తవం చెప్పంటున్నా నాపై ఉంచిన బాధ్యత కర్తవ్యం నిర్వర్తింపచేయటంలో నేను ఐ ఫీల్ ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్. తిరిగి నేను ఐ థాట్ ఐల్ గెట్ ఎనీవేర్ సమ్హౌ పార్టీ ఆలోచన విధానం ఏదైనా కానీ ఏదైతుందో పార్టీ మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు పొందలేకపోయినా అంత మాత్రాన్ని ఏదైతుందో మీరన్నట్టు అధికారిక హోదా అనేది ఒకటి. అదర్వైజ్ ఐ గాట్ మై ఓన్ ఒక పౌరుడిగా నాకున్నటువంటి ఒక గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది. నాకు చెప్పండి. అందుకే ఎప్పుడు చెప్తుంటా నా జీవితం చివరి క్షణాల వరకు కూడా ఏదైతుందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా ఇలా ప్రజా అవసరాల కొరకు వారికి నేను తోడ్పడే విధంగా నాకు మరి ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. నా విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పని భావిస్తున్నాను. సొంత పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితే కదా, పార్టీ అధికారంలో ఉండి కూడా మీకు ఏ ప్రోటోకాల్ రాకపోవడం. ఇప్పుడు న్యాచురల్గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది. నాకేం అసంతృప్తి లేదని చెప్పి అన్నాక అనేది ఎత్తుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్టయితే
ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది, బట్ న్యాచురల్ అది. నాకు కూడా కొంత అసంతృప్తి ఉండేది, కానీ అసంతృప్తిని పరమావధి చేసుకునేది అవుతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా. నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు, నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు, నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడతా. ఎలాంటి అవకాశం ఇవ్వకపోతే మీ భవిష్యత్తు ఇప్పుడు నీకు ఇంతకంటే మంచి ఇంకే విప్లవం చెప్పాలి. నాకున్న అనుభవం ఉంది, నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం 4 దశాబ్దాలే. నా అనుభవంతో ఏదైతుందో నేను ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడే అవకాశం నాకు ఉన్నది. నేను పాటుపడతా, నువ్వు చూస్తావు. 100%. అట్లాగే ఉద్దేశపూర్వకంగా ఎవరైతే చేర్చుకున్న వ్యక్తులు వాళ్ళకి అన్నా దాదాపు 10 కోట్ల ఇదా మైట్ బి అబౌట్ 100 crores, might be about 100 crores, 50 to 100 crores. సాధారణంగా జగిత్యాల పరిసర గ్రామాలలో గుంటకు 1,00,000 ఉన్నది. సాధారణంగా జగిత్యాల పరిసర గ్రామాలలో గుంటకు 1,00,000 ఉన్నది. మరి ఆ లెక్కను చూస్తే ఈ 100 ఎకరాలు 50 కోట్లు, 50 నుండి 100 కోట్ల మధ్యలో ఉంటది. విలువ అనేది ఏదైతుందో అసలు జగిత్యాలకు ఇది ఒక వరం లాంటిది చెప్పటున్నా. జగిత్యాల నగరానికి ఏదైతుందో ఇది ఒక వరం లాంటిది అని చెప్పంటున్నా. భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఇది ఒక నిధి లాంటిది అని చెప్పంటున్నా. భవిష్యత్ తరాలకు ఇది ఒక నిధి లాంటిది అని చెప్పంటున్నా. నేను నీకు నగదు రూపేణా మనం నిధులు పొందే అవకాశం ఉన్నది, నగదు రూపేణా. కానీ రెవెన్యూ ల్యాండ్స్ అన్లెస్ యు గో ఫర్ అక్విజిషన్, నువ్వు భూసేకరణ పోతే మాత్రమే అదర్వైజ్ నో స్కోప్ పెట్టాలి. అడుగు ఒక 100 ఎకరాల ల్యాండ్ పూల్, ఒక 100 ఎకరాల ల్యాండ్ పూల్ అని చెప్పంటూ ఇది నరసింగాపూర్ రెవెన్యూ పరిధి లోపల 100 ఎకరాల ల్యాండ్ పూల్ అంటున్నాను. ఇది భవిష్యత్తు ప్రజా అవసరాలకు నేను ముందే పేరు కూడా ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు నరసింగాపూర్, ఫస్ట్ ప్రియారిటీ ఆల్వేస్. అది ఆ గ్రామ పరిధి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ కాబట్టి. లేదు జగిత్యాల జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా కేంద్రానికి కావాల్సిన ఒక ప్రజా అవసరాలకు అది వినియోగింపబడే విధానం. వ్యక్తిగత లబ్ధి అనేటువంటి ఆలోచన రానియకుండా, వ్యక్తిగత లబ్ధి అనే ఆలోచన రానియకుండా మరి అధికారులు ఏదైతే తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పని నేను భావిస్తున్నా. ఎనీహో ఇవాళ మీ అందరితో నా అభిప్రాయాలు షేర్ చేసుకునే అవకాశం నాకు లభించినందుకు పాత్రికేయ సోదరులు, జగిత్యాల మిత్రులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. డెఫినెట్లీ అనర్హులని తెలిసి కూడా ప్రభుత్వ ఆస్తులు కాజేయాల ప్రయత్నం చేసిండ్రు. తప్పకుండా ప్రాసిక్యూషన్. అది ఏదైనా కాదు, ఏదైనా కాదు, ఎవరైనా అంటున్నారు. ఏదనేది కాదు బాబు, ఏదనేది కాదు, ఎవరైనా అంటున్నాను. ఇవాళ నేను వ్యక్తిగతంగా ఎవరినో దృష్టిలో పెట్టుకొని దీన్ని టేకప్ చేసింది కాదు. నేను ముందు నేను క్లారిటీ ఇవాళ మీరు అడిగింది కాబట్టి చెప్పదలుచుకున్నాను. కేవలం ప్రజా ఆస్తుల పరిరక్షణే ఒక బాధ్యతగా భావించేదైతుందో ఈ నర్సింగాపూర్ గ్రామం జగిత్యాలకు అనుసంధానం ఉంటుంది కాబట్టి కొట్టొచ్చుట్టు కనబడుతుంది కాబట్టి దీన్ని పరిరక్షణతో నా వంతు బాధ్యత భావించి ఐ టుక్ ఇనిషియేషన్. నన్ను ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండ్రు ఏంటి అనేది ఆన్ రికార్డ్, ఇవన్నీ వివరాలు ఉన్నాయి. ఆల్ విల్ గెట్ ఇట్. దానికి ఏ విధంగా చర్యలు ఉంటాయి ఉండబోతాయి అనేది మరి జిల్లా కలెక్టర్ గారు నిర్ణయించాలి. ఏ విధంగా చర్యలు ఉంటాయి ఉండబోతాయి అనేది జిల్లా కలెక్టర్ గారు నిర్ణయం చేయాలి. థ్యాంక్ యూ. కదా 81/20/24 ఇస్తే నేను వివరాలు పొందడానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది అంటున్నాను. అరే నాలాంటోడికి చెప్పిన నేను, నీలాంటోడు అయితే నోరు కూడా ఎత్తలేడు.
నాలాంటున్నప్పుడే నేను నోరు తెరిచిన. నేను వ్యక్తిగతంగా ఎవరిని దృష్టిలో పెట్టుకొని కాదు. I must stand an example, I am telling. I must stand an example. ఆ భావంతో ఏదైతే ఉపక్రమించింది.